నంద్యాల జిల్లా బత్తలూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి దాదాపు 20 గడ్డి వాములు అగ్నికి ఆహుతయ్యాయి. ఆకాశాన్ని తాకేలా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వందలాది పశువులకు నిల్వ చేసిన మేత పూర్తిగా దగ్ధమైందని, 2 కోట్లకు పైగా భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని పాడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మండలం బత్తలూరు గ్రామం సార్ మాకు మామూలు గడ్డి మామూలు 10-11 గంటలకు ఇలా మామూలు అంటుకున్నాయి. మాకు వచ్చేసి మాకు 2 మామూలు 100 ఎకరాలు చొప్ప సార్. మాకు ఇలా నష్టపరిహారం జరిగింది సార్. మీకు మొత్తం ఎంత నష్టం వాటిల్లచ్చు? నాకు 10 లక్షల దాకా నష్టం సార్. ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? 100 ఎకరాలు. 100 ఎకరాలు. అగ్నిమాపక కేంద్రానికి 12:10కి మనకు మెసేజ్ వచ్చింది, బత్తలూరు గ్రామంలో గడ్డివాములు కాలుతున్నాయని. మేము ఇక్కడికి వచ్చేదానికల్లా ఇక్కడ ఫైర్ అనేది చాలా సీరియస్గా ఉంది. 20 గడ్డివాములు పెద్దవి కాలుతున్నాయి. మేము ఈ విషయాన్ని మా ఉన్నతాధికారులకు తెలియజేయబడింది. అంతా మా అధికారుల ఆదేశాల మేరకు నంద్యాల బండి, అలాగే కడప జిల్లా మైదుకూరు ఫైర్ స్టేషన్ నుండి ఒక బండి పిలిపించుకోవడం జరిగింది. ప్రస్తుతము జేసీబీతో గుంత తీపించి జేసీబీతో గెలికించి అంత ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాం. మొత్తం ఎన్ని బండ్లు వచ్చాయి సార్? మొత్తం 3 బండ్లు వచ్చాయి. ఒకటి ఆలగడ్డ అగ్నిమాపక కేంద్రం ఉంది, ఇంకొకటి నంద్యాల అగ్నిమాపక కేంద్రం, ఒకటి కడప జిల్లా మైదుకూరు ఫైర్ స్టేషన్. సార్ ఆస్తి ఎంత నష్టం వాటిల్లచ్చు సార్? 1 కోటి పైగానే ఉంటున్నారు. దాన్ని పూర్తి వివరాలంగా తెలియాల్సి సార్. దీనిపైన ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే ప్రజెంట్ మేము ఇంకా ఆఫీస్లో ఉన్నాము. ఇలా గడ్డివామ వాళ్ళు ఓనర్స్ వస్తే దాన్ని బట్టి మేము తెలియజేస్తాం. నిన్న రాత్రి బత్తలూరు గ్రామంలో రైతులకు సంబంధించినటువంటి 14 చొప్ప వాములు, అంటే చొప్ప అంటే మనము జొన్న చొప్ప వాములన్నీ కూడా 14 వాములు రాత్రి అంటుకోవటము, అది గాలి ఉండి ఒక 14 వాముల వరకు పక్కనే అన్ని కాలిపోవడం జరిగింది. వాళ్ళందరూ చెప్పే ప్రకారం కూడా ఫైర్ ఇంజన్లన్నీ కూడా సకాలంలో వచ్చి కొంత కంట్రోల్ చేయడం వల్ల ఇంకా ఈ పక్క ఉండే 10 వాములు కూడా సేవ్ అయినాయని చెప్తున్నారు. నేను ఇప్పుడే తహసీల్దార్తో మాట్లాడినాను. తప్పకుండా కలెక్టర్తో కూడా మాట్లాడి, ఇది ఇంతమంది రైతులు పాపం ఏంటంటే రేపు జరగబోయే కాలానికంతా కూడా పశువులకు సంబంధించిన మేత అది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మేత కావాలంటే ప్రభుత్వం ఏదైనా ముందు చూపు చర్యతోటి కలెక్టర్ వీళ్ళందరూ కూడా రేపు ఇక్కడికి వచ్చి చూసి ఒక్కొక్క రైతుకు ఎంత నష్టం జరిగిందని చూసి వాళ్లకు తిరిగి ఆ చొప్ప ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు కొన్నారో, లేకపోతే ఆ చొప్ప ఎక్కడన్నా వాళ్ళు కొని ఈ రైతులకందరూ కూడా సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, అందరి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం చూసి మా తరపున కూడా చేతనైనంత వరకు మేము కూడా సాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కానీ ప్రభుత్వాన్ని మాత్రం తప్పకుండా బాధ్యత ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మ్యాక్సిమం ప్రభుత్వమే చేయాలా, ఎంతవరకు చేస్తుంది అనేది మేము కూడా కలెక్టర్తో అందరితో మాట్లాడి తప్పకుండా సాయం చేస్తాం.